నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ లెక్చర్ సిరీస్లో భాగంగా లెక్చర్ 5లో ఉన్నాము. దట్ ఈజ్ పార్ట్స్ అండ్ స్కెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చూడబోతున్నాం. అంటే భాగాలు మరియు షెడ్యూల్స్ మన భారత రాజ్యాంగంలోనివి. సో ఫస్ట్ మనం స్కెడ్యూల్స్ చూద్దాము. టోటల్గా 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అండ్ ఫస్ట్ మనం ఆ 12 స్కెడ్యూల్స్ని చూసి మళ్ళీ ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా అది కూడా నేను చెప్తాను. బోత్ ఫర్ షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ ట్రిక్స్ కూడా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని. సో జాగ్రత్తగా వినండి, అన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కెడ్యూల్ ప్రతి పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కెడ్యూల్ 1 ఈజ్ రిలేటెడ్ టు వాట్, స్కెడ్యూల్ 2 ఈజ్ రిలేటెడ్ టు వాట్, ఇలా అడుగుతారనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ స్కెడ్యూల్ ఇది ఏం చెప్తుంది అంటే మన రాష్ట్రాలు మరియు వాటి భౌగోళిక పరిధిని వివరిస్తుంది. అంటే ఎంతవరకు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎంతవరకు ఈ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆంధ్రప్రదేశ్కి అండ్ వేరే స్టేట్స్లోకి వెళ్లకుండా వాటి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ని మెన్షన్ చేస్తుంది అనమాట స్కెడ్యూల్ 1లో. అండ్ జస్ట్ రాష్ట్రాలు మాత్రమే కాదు, యూనియన్ టెరిటరీస్ కూడా, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి పేర్లు అండ్ వాటి విస్తీర్ణం, వాటి యొక్క లిమిట్స్, అదే టెరిటోరియల్ లిమిట్స్, ఇవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్కెడ్యూల్ 1లో. టెరిటరీస్ గుర్తుపెట్టుకోండి, టెరిటరీస్. స్కెడ్యూల్ 1 అంటే టెరిటరీస్ అని గుర్తుపెట్టుకోండి. స్కెడ్యూల్ 2 ఇది వచ్చి ఎమాల్యుమెంట్స్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన అథారిటేటివ్ పోస్టులకే ఈ స్కెడ్యూల్ 2 నుంచి వర్తిస్తుందన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్స్లో అదే వేతనాలు, భత్యాలు మరియు ప్రత్యేక హక్కులు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించింది అని ఇస్తే అది తప్పు అవుతుంది. ఆ ఆప్షన్ తప్పు అవుతుంది. ఎందుకు? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఉంటారో వాళ్ళ యొక్క జీత భత్యాలని మాత్రమే స్కెడ్యూల్ 2 వివరిస్తుంది. వాళ్ళు ఎవరు అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్స్, జడ్జెస్ అండ్ అదర్ ఆఫీషియల్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అంటే అది మీనింగ్ అనమాట. నెక్స్ట్ స్కెడ్యూల్ 3 ఏం చేస్తుంది అంటే ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు కదా మినిస్టర్స్, వాళ్ళ పోస్ట్ని తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అండ్ అఫర్మేషన్స్ అంటే ధృవీకరణల నమూనాలను అందిస్తుంది. అంటే ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ అనమాట. ప్రమాణ స్వీకారం గుర్తుపెట్టుకోండి. ఎవరిది? ప్రైవేట్ కంపెనీలో, కార్పొరేట్లో పనిచేసే వాళ్ళ కాదు. ఎవరు అంటే మినిస్టర్స్ది, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, అందుకే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు స్కెడ్యూల్ 1 అండ్ 2, స్కెడ్యూల్ 2 అండ్ స్కెడ్యూల్ 3లో. సో స్కెడ్యూల్ 2 ఏమో ఎమాల్యుమెంట్స్, ఈ గుర్తుపెట్టుకోండి. స్కెడ్యూల్ 3లో ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ స్కెడ్యూల్ 4 ఇదేం డీల్ చేస్తుంది అంటే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభలో ఈ సీట్ల కేటాయింపును వివరిస్తుంది అనమాట. ఎలా కేటాయించాలి, ఎంతమంది ఎలక్టెడ్, ఎంతమంది నామినేటెడ్, ఇలాగా. అది స్కెడ్యూల్ 4. ఇట్ స్పెసిఫైస్ ద నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అలాటెడ్ టు ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎంతమంది ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది ప్రతినిధులు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం చాలా చిన్న స్టేట్ కదా, అక్కడ నుంచి ఒక 70-50 ఎంపీస్ వస్తారా? రారు, ఒకరో ఇద్దరో ఉంటారు అంతే. అంటే వాటి టెరిటోరియల్ ఎక్స్టెన్షన్, దాంట్లో పాపులేషన్, హిల్లీ ఏరియాస్ అనుకోండి, జనాభా అసలే తక్కువ ఉంటారు. సో వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ కూడా తక్కువ మంది ఉంటారు. సో ఇవంతా కూడా చూసుకునేది స్కెడ్యూల్ 4లో అనమాట. సో రాజ్యసభ గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ రిలేటెడ్ టు స్కెడ్యూల్ 4. నెక్స్ట్ స్కెడ్యూల్ 5లో ఇట్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్. స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కెడ్యూల్డ్ ప్రాంతాలు అంటారు, కొంచెం మారుమూల ప్రాంతాలు ఇలాంటివి అనమాట. అక్కడున్న జనాభాకి అంత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవేమీ ఉండవు పెద్దగా.
మోస్ట్లీ ఫారెస్ట్లో, ట్రైబల్ ఏరియాస్లో ఉండే ఏరియాస్ లాంటివి అనమాట షెడ్యూల్డ్ ఏరియాస్. అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి సంబంధించిన ఏరియాస్, వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ షెడ్యూల్ 5లో ఉంటుంది. ఇట్ ఎయిమ్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ దీస్ ఏరియాస్. అంతే కదా, ట్రైబల్ పాపులేషన్ యొక్క ల్యాండ్స్, వాళ్ళ యొక్క ఫారెస్ట్ ప్రొడ్యూస్, వాళ్ళకు సంబంధించిన రీసోర్సెస్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. షెడ్యూల్ 5లో కాన్స్టిట్యూషనే చెప్తా ఉంది మీ ఏరియాస్ని, మీ పాపులేషన్ని మీరు కాపాడుకోవచ్చు అని, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ 6 వచ్చి అక్కడ ట్రైబల్ ఏరియాస్ అవంతా అయిపోయింది కదా. ఇప్పుడు షెడ్యూల్ 5లో మెన్షన్ కాని ఏరియాస్, ఈ రాష్ట్రాల్లో ఉన్న ఏరియాస్ ఉంటాయన్నమాట దీంట్లో. షెడ్యూల్ 6లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే షెడ్యూల్ 6 ఏటీఎం మనీ అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ, ఎం అంటే మిజోరాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అంతా నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలే ఇవి, ఓకేనా. సో ఇట్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ దీ స్టేట్స్. ఏటీఎం అనే స్టేట్స్లో డీల్ చేస్తుంది. ఎలా డీల్ చేస్తుంది అంటే వాళ్ళకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు ఫర్ దేర్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ దీస్ రీజియన్స్ అని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ కోసం వాళ్ళు అటానమస్గా స్వయం ప్రతిపత్తి జిల్లా మండళ్ళు అవి వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏ షెడ్యూల్లో మెన్షన్ చేశారు అంటే షెడ్యూల్ 6. అండ్ షెడ్యూల్ 6లో ఉన్న రాష్ట్రాలు ఏవేవి అంటే ఏటీఎం. చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యింది ఈ క్వశ్చన్స్ వేరియస్ ఎగ్జామినేషన్స్లో. షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాలంటే. నెక్స్ట్ షెడ్యూల్ 7 ఇట్ డీల్స్ విత్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. మన కేంద్రం అండ్ మన రాష్ట్రాలు వీటి మధ్య పవర్స్ని డివైడ్ చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు పోలీసు, పబ్లిక్ అండ్ లా స్టేట్స్ చూసుకోవచ్చు, ఆ స్టేట్కి సంబంధించిన లా అండ్ ఆర్డర్ స్టేట్ చూసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం పెద్ద విషయాలు అనుకోండి అవి యూనియన్ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి సంబంధించినది అలాంటివి యూనియన్ చూసుకుంటుంది. ఇలా డివైడ్ చేస్తుంది అనమాట. సో షెడ్యూల్ 7 వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 3 లిస్టులు ఉంటాయి. 3 లిస్ట్స్ అవి ఏవి? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో 100 సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ లిస్ట్లో 61 సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ కంకరెంట్ లిస్ట్లో 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. షెడ్యూల్ 7 కూడా చాలా ఇంపార్టెంట్. 5, 6, 7 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ షెడ్యూల్స్. మీకు ఏవి గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. నెక్స్ట్ షెడ్యూల్ 8 వచ్చి లిస్ట్ ద లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నమాట. మన కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసిన లాంగ్వేజెస్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 14 లాంగ్వేజెసే ఉన్నాయి. మళ్ళీ ఓవరాల్ అంటే ఇప్పటి వరకు 2026 ఆ టైం వరకు 22 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సచ్ యాజ్ అసామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ అండ్ అదర్స్ ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ 8లో ఎన్ని లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉంది అంటే 22 లాంగ్వేజెస్. 22 నంబర్ గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ 9 ఏం డీల్ చేస్తుంది అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అప్పుడు ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి షెడ్యూల్ 9లో ఆ ల్యాండ్స్ని ఇంక్లూడ్ చేస్తారనమాట. జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేస్తున్న టైంలో. సో అది షెడ్యూల్ 9లో భూ సంస్కరణలు మరియు జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించిన చట్టాలు సంబంధించిన యాక్ట్స్ ఈ షెడ్యూల్ 9లో ఉంటాయి. It was first added by First Constitutional Amendment Act 1951 to protect certain laws from being challenged on the grounds of violating fundamental rights. Fundamental rightsని వైలేట్ చేస్తున్నాయి అనుకుంటున్న చట్టాలని ప్రొటెక్ట్ చేయడానికి ఈ షెడ్యూల్ 9ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఏ అమెండ్మెంట్ ద్వారా అని. షెడ్యూల్ 9 contains provisions related to the disqualification of members of parliament and state legislatures on grounds of defection grounds పైన డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ని ఇది చూస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆయారాం గయారాం అని ఒకటి ఉండేది. ఏంటి అంటే ఒక పర్సన్ మార్నింగ్ ఒక పార్టీ, మధ్యాహ్నంకి ఒక పార్టీ, ఈవినింగ్కి ఒక పార్టీ, అట్లా ఇన్స్టెంట్గా షిఫ్ట్ అయిపోయాడు అనమాట. ఇలా ఒక పర్సన్ అనే కాదు, ఇలా చాలామంది వాళ్ళ స్వలాభాల కోసం పార్టీలు మారుతూ ఉంటారు.
వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్ని గౌరవించకుండా, పార్టీని గౌరవించకుండా ఇలా పార్టీ ఫిరాయిస్తూనే ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి షెడ్యూల్ 10 అనేది తీసుకొని వచ్చారు. సో అలా పార్టీలు మారే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారనమాట మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ నుంచి అండ్ స్టేట్ లెజిస్లేచర్ నుంచి కూడా. సో ఈ షెడ్యూల్ని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా. సో యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ 9 ఏమో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. షెడ్యూల్ 10 ఏమో 52nd. ఇప్పుడు చూడండి ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే షెడ్యూల్ 10 కదా, 10 5 2s are 10, 10 1s are 10, అది కూడా 10 1s are 10 కదా అని అట్లా అనుకోకండి. కొన్ని గుడ్డి గుర్తులు పెట్టుకోవాలంటే కొన్ని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. సో 5 2s are 10 కదా, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, అలా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో షెడ్యూల్ 10 చాలా ఇంపార్టెంట్. యాక్ట్ ఆఫ్ 1985, ఆల్సో నోన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా. దీన్ని యాంటీ డిఫెక్షన్ లా అని కూడా అంటారు. నెక్స్ట్ షెడ్యూల్ 11లో ఇట్ స్పెసిఫైస్ ద పవర్స్ అండ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్ యొక్క పవర్స్, వాళ్ళ అధికారాలు, వాళ్ళ అథారిటీ, వాళ్ళ అధికారం అండ్ బాధ్యతలు, వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా షెడ్యూల్ 11లో ఇంక్లూడ్ చేశారు. సో షెడ్యూల్ 11ని యాడ్ చేసింది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్ కంటైన్స్ 29 సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ లాస్ట్ షెడ్యూల్ 12. ఇట్ స్పెసిఫైస్ ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్. ముందేమో షెడ్యూల్ 11లో ఏమో పంచాయతీ యొక్క పవర్స్ అవి, ఇక్కడేమో మున్సిపాలిటీస్ యొక్క పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ముందు షెడ్యూల్ 10 ఏమో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడు షెడ్యూల్ 11 ఏమో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. షెడ్యూల్ 12 ఏమో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ 18 సబ్జెక్ట్స్ ఉంటాయి మున్సిపాలిటీస్కి సంబంధించి, అక్కడ పంచాయతీకి సంబంధించి 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవి మనం షెడ్యూల్స్ని కవర్ చేసేసాము. ఇప్పుడు నేను ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. చాలా ఈజీ, చూడండి, పెద్ద ట్రిక్ కూడా కాదు ఇది. 4-5 లైన్లు ఉండే నిమోనిక్ కూడా కాదు. జస్ట్ టియర్స్ అంటే తెలుసు కదా, కన్నీటి చుక్కలు అంటారు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంతే. టీ అంటే ఏంటి? షెడ్యూల్ 1 టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ అని చెప్పాను కదా, అది టీ అంటే. ఈ అంటే ఎమాల్యుమెంట్స్, అదే జీతభత్యాలు అని చెప్పాను కదా, అది షెడ్యూల్ 2. ఏ అంటే ఏంటి? ఓత్స్ అండ్ అఫర్మేషన్స్లో ఏ ఇది. ఆర్ వచ్చి రాజ్యసభ, అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. 1 2 3 4 అయిపోయింది. ఇప్పుడు షెడ్యూల్ 5 ఏంటి? ఎస్ అంటే ఏంటి? షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, వాళ్ళ యొక్క ఏరియాస్ని డీల్ చేసేది. 1 2 3 4 5 అయిపోయింది. 6th ఏంటి? షెడ్యూల్డ్ ఏరియాస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్, అదే ATMM అని ఉంది కదా, ATMM. సో ఆ ఏరియాస్ చూసుకునే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. నెక్స్ట్ అయిపోయింది కదా. షెడ్యూల్ 7 ఏంటి? లిస్టులు ఉంటాయి, ఫెడరల్ లిస్ట్ అంటారు. లిస్టులు ఉంటాయి కదా, దాన్ని ఫెడరల్ లిస్ట్ అంటారు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, ఇవన్నీ కంకరెంట్ లిస్ట్ ఇవి ఉంటాయి. సో దట్ ఈస్ ఫెడరల్ లిస్ట్ అన్న యూనియన్ లిస్ట్ అన్న ఒకటే. సో F అలా గుర్తుపెట్టుకోండి. 7 అయిపోయినాయి. నెక్స్ట్ షెడ్యూల్ 8 చూడండి, ఇక్కడ మళ్ళీ రాస్తాను. 7 వరకు అయిపోయింది మనకు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం 1 2 3 4 5 6 7 వరకు అయిపోయింది. ఇప్పుడు షెడ్యూల్ 8 వచ్చి ఓ అంటే ఏంటి? ఒఫీషియల్ లాంగ్వేజెస్. 22 ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అది. షెడ్యూల్ 9 ఏంటి? ల్యాండ్ రిఫార్మ్స్. ఎల్ అంటే ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ అప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన యాక్ట్స్ అండ్ లాస్ని షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేస్తాం. షెడ్యూల్ 10 ఏం చెప్పాను నేను? 5 2s are 10 అన్నాను. ఏంటది? డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా. డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపు చట్టం అని అంటారు కదా, యాంటీ డిఫెక్షన్ లా. సో డి వచ్చి షెడ్యూల్ 10 డిఫెక్షన్. నెక్స్ట్ ఇంకా PM ఉంది, చాలా సింపుల్. P అంటే ఏంటి? పంచాయత్స్, షెడ్యూల్ 11.
ఎం అంటే మున్సిపాలిటీ స్కెడ్యూల్ 12 పంచాయత్స్ మున్సిపాలిటీస్. సో మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాము. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టీ అంటే టెరిటరీస్, ఈ అంటే ఎమాల్యుమెంట్స్, ఏ అంటే ఓత్స్ అండ్ అఫర్మేషన్స్లో ఏ అఫర్మేషన్స్, ఆర్ అంటే రాజ్యసభ అలొకేషన్ ఆఫ్ సీట్స్ టు రాజ్యసభ, ఎస్ అంటే స్కెడ్యూల్డ్ ఏరియా స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓ అంటే ఏంటి, ఓ అంటే స్పెషల్గా ఏం లేదు. ఈ ఓని డి లాగా అనుకోండి. ఓని నేను కొంచెం డి లాగా రాస్తాను. ఏంటి, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. సో అది స్కెడ్యూల్ 6. నెక్స్ట్ 7 ఏంటి, యూనియన్ లిస్ట్ ఆర్ ఫెడరల్ లిస్ట్ అని కూడా అనొచ్చు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అది. నెక్స్ట్ ఓల్డ్లో ఓ వచ్చి ఏంటి, ఒఫీషియల్ లాంగ్వేజ్ స్కెడ్యూల్ 8. నెక్స్ట్ ఎల్ స్కెడ్యూల్ 9 ల్యాండ్ రిఫార్మ్స్ ఎల్. డి వచ్చి స్కెడ్యూల్ 10 డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా. పి అంటే స్కెడ్యూల్ 11 పంచాయత్స్, పి ఫర్ పంచాయత్స్. ఎం ఫర్ మున్సిపాలిటీ స్కెడ్యూల్ 12. ఇవి ట్రిక్స్ అన్నమాట గుర్తుపెట్టుకోవడానికి. ఐ హోప్ మీకు ఈ లెక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడతో స్టాప్ చేసి నెక్స్ట్ లెక్చర్లో నేను పార్ట్స్ డిస్కస్ చేస్తాను, 25 పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.